ఈ దీపావళికి మీరు మరింత స్మార్ట్ అయ్యేందుకు బిగ్ సి తీసుకువచ్చింది దీపావళి ధమాకా ఆఫర్స్. మొబైల్ కొనుగోలు చేయండి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్, అట్రాక్టివ్ గిఫ్ట్స్, మొబైల్ ప్రొటెక్షన్, స్మార్ట్ వాచ్ లేదా ఇయర్ బడ్స్ ఫ్రీగా పొందండి. ఈ దీపావళిని మరింత బ్యూటిఫుల్ గా మార్చుకోండి బిగ్ సి దీపావళి ధమాకా ఆఫర్స్ తో. మనం చూసే ఈ బస్సు ఏదైతే ఉందో బస్సు నుండి మనం చూస్తూ ఉన్నాం. ఈ బస్సు నుండి ఆపోజిట్ వే, ఇది బెంగళూరు నుంచి ఇటు హైదరాబాద్కి వెళ్ళేటటువంటి మార్గం. మనం ఈ రష్గా ఉన్నటువంటి ఈ మార్గం ఏదైతే ఉందో ఇది ఇది ఒక ఎడమ వైపు వెళ్లే మార్గం. కుడివైపు నుండి అక్కడి నుండి ప్రయాణికులు వచ్చేటటువంటి సమయంలో ప్రత్యేక సాక్షి కూడా చూసి ఈ 4 గంటల సమయం ఈ తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనలో ఆపోజిట్ డైవర్షన్ లోనే ఒక బైక్ వస్తూ ఉంది. ఎందుకంటే ఈ సమీప గ్రామాల పబ్లిక్ అయి ఉన్నారా లేకుంటే ఏంటి అనేటటువంటి క్వశ్చన్ కూడా ఏర్పడింది. ఎందుకంటే సమీపంలోనే ఇటు రైతులు కావచ్చు లేదా వారు ఏదైనా బిజినెస్ నిమిత్తం వెళ్ళేటటువంటి పరిస్థితి. అలాంటి సమయంలోనే రాంగ్ వేలో ఒక బైక్ అయితే వెళ్తుందంటూ కూడా క్లియర్గా చెప్తూ ఉన్నారు. బైక్ వెళ్తున్నటువంటి సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత అంటే డ్రైవరు అతివేగమా లేకుంటే నిద్రమత్తా అనేటటువంటి సస్పెన్షన్ నెలకొంది. ఇప్పటికే ఇటు డ్రైవర్ కావచ్చు లేదా వారికి ఉన్నటువంటి యాక్టింగ్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా హాస్పిటల్లో ఉన్నట్లు తెలుస్తుంది. వారు కొంత రికవరీ అయిన తర్వాత అసలు ఘటన ఏం జరిగింది అనేటటువంటి సిచ్యువేషన్ అయితే అర్థమవుతుంది. ఇప్పటికైతే ఈ ఘటనకు సంబంధించి అంత ఇటు అధికారులు కావచ్చు ఇటు పోలీసులు కంప్లీట్గా ఇందులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఒక బైక్ అడ్డు రావడం వల్లే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. అయితే ఆ యొక్క బస్సు నడుపుతున్నటువంటి సమయంలో డ్రైవరు వారు రికవరీ అయిన తర్వాతే పూర్తిగా తెలిసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే బస్సు తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో అందరూ కూడా దాదాపు నిద్రిస్తున్నటువంటి సిచ్యువేషను. మిగతా ఎవరైతే నిద్ర పోనటువంటి వారికి కూడా ఏం జరిగింది వారు కనీసం చూసే లోపే ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ ఘటన అంతా కూడా జరిగిపోయి ఉంటుంది. కంప్లీట్ ఈ ఘటన ఏ విధంగా చోటు చేసుకుంది అనే అంశాలు తెలియాలంటే కంప్లీట్ బస్సు డ్రైవర్ మాత్రమే తెలిసి ఉంటుంది. ఎందుకంటే ముందు భాగంలో ఎవరైతే డ్రైవర్తో పాటు తమకు కావాల్సినటువంటి అసిస్టెంట్ డ్రైవర్ కావచ్చు వారు ఇద్దరు మాత్రమే బస్సు ముందు ఉండే సిచ్యువేషన్ అయితే ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ బస్సు ఢీ కొట్టిన తర్వాత 2 వీలర్ మీద వెళ్ళే పర్సన్ కూడా టూ వీలర్ నుండి వెళ్ళేటటువంటి సిచ్యువేషన్లోనే ఇలాంటి ఘటన చోటు చేసుకున్నట్లు కూడా ఉండేటటువంటి పరిస్థితి. మనం చూసే ఈ ప్రాంతం అంతా కూడా కంప్లీట్ ట్రాఫిక్ని కంట్రోల్ చేసి ఒక వన్ వే ద్వారా మాత్రమే ఈ వాహనాలను పంపించేటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. మనతో మాట్లాడడానికి డిఐజీ సార్ నమస్తే. అంటే అసలు ఏమైంది చెప్పడం జరిగింది కదండి, అది బైక్ ఏదైతే ఉందో బస్సు కొల్యూడ్ అయినప్పుడు బస్సు కిందికి 2 టైర్ల మధ్యలోకి వెళ్ళి బైక్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ నుంచే ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగింది. అంటే ఈ ప్రమాదంలో ఎంతమంది బయటకు వచ్చేసారు? వచ్చినటువంటి వారు ఏం చెప్తున్నారు? ఇంకా పూర్తి వివరాలు మనకు దగ్గర వద్ద లేవండి. బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది, 19 ప్లస్ 2 పిల్లలు 21 మంది, ఒక డ్రైవర్ మన అదుపులో ఉన్నాడు. మరొక డ్రైవర్ ఇంకా అతను కొంచెం ఆందోళనకు గురై ఇంకా మనకి ట్రేస్ అవుట్ అవ్వలేదు. అతనైతే సురక్షితంగా ఉన్నాడని అయితే రెండో డ్రైవర్ చెప్తున్నారు, కానీ అతను ఆందోళన వల్ల ఇంకా మన వద్దకు రాలేదు. సో 23 మంది అయితే ప్రస్తుతానికి మొత్తం 43లో 23 సురక్షితంగా ఉన్నారు. 20 మంది ఏదైతే ఉన్నారో 20 మందిలో మనకి డెడ్ బాడీస్ 11 అయితే కంటికి కనిపిస్తున్నాయి. ఇంకా ఉన్న 9 మంది చనిపోయారా లేకపోతే వాళ్ళు ఆందోళనలో ఎక్కడైనా ఉన్నారనేది ఇప్పుడు మనం చూడవచ్చు. ట్రావెల్స్ నుంచి వారి డేటా మొత్తం 39-40 మంది అని చెప్తా ఉన్నారు. వారి డేటా ఏదైనా సేకరించడం జరిగిందా? వాళ్ళంతా అంతా వచ్చింది, సేకరించారు. 40 మంది ప్రయాణికులు ఉండగా ఒక ప్రయాణికుడు చివరి నిమిషంలో బస్సు ఎక్కడం జరగలేదు. తర్వాత క్లీనర్ కూడా అనారోగ్యం అని చెప్పి దారిలో ఎక్కడో దిగిపోయారట. సో 2 డ్రైవర్లు, 39 మంది ప్రయాణికులు, అందులో ఒక జంట ఉంది, వాళ్ళ యొక్క 2 పిల్లలు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు ఉన్నారు.
సార్ అంటే ఈ టూ వీలర్ రాంగ్ డైవర్షన్ లో రావడం వల్లే రాంగ్ కాదండి, సేమ్ డైరెక్షన్ లేకపోతే ఆపోజిట్, అది మనకి పూర్తిగా తెలియదు. ఆపోజిట్ ప్రత్యక్ష సాక్షి డాక్టర్ ఉన్నారు, అది మరి అది ఏంటనేది మనకు తెలియాల్సి ఉంది. ఇది మనం చూస్తా ఉన్నాము. కర్నూలు రేంజ్ డిఐజీ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అధికారులకు కూడా క్లారిటీ లేదు. ఎందుకు టూ వీలర్ను ఏ విధంగా డాష్ కొట్టారనేది కూడా మనం ఉండే ఈ మార్గం నుండి ఆపోజిట్ మార్గంలోనే ఒక ప్రత్యేక సాక్షి చూశారు. ఈ టూ వీలర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాంగ్ డైవర్షన్లో వెళ్ళే సమయంలోనే ఒకసారిగా ఢీ కొట్టారు. ఎందుకంటే ఈ తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో కంప్లీట్గా అతివేగమా లేకుంటే నిద్రమత్తా అనే కోణంలో కూడా పూర్తిగా అధికారులు ఇప్పటికే అన్ని యాంగిల్స్లో చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కొంత వారి డేటా సేకరించిన తర్వాత ఏ సీట్లో ఏ పర్సన్ ఉన్నారు, ఎక్కడి నుండి ప్రయాణిస్తూ ఉన్నారు, వారు ఎక్కడ ఏ పాయింట్లో వారు బస్సు ఎక్కారనేటటువంటి ఈ కోణంలో అయితే పూర్తిగా చూసేటటువంటి పరిస్థితి అయితే కొంత మన అయితే మనతో ఈ ట్రాన్స్పోర్ట్ అధికారి, జిల్లా అధికారి ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, అంటే బస్సు ఏ ట్రావెల్స్ ఏంటని ఐడెంటిఫై? వేమూరి కావేరీ ట్రావెల్స్ అండి. ఇది రాయగఢ్ ఒడిశా స్టేట్లో రిజిస్టర్ అయింది. మొత్తం 40 మెంబర్స్ ప్రయాణికులతో అది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది. అరౌండ్ 2:30, 2:45 ఆ టైంలో జరిగిందని తెలుస్తుంది. టూ వీలర్ ముందు వెళ్తున్న టూ వీలర్లో 2 వ్యక్తులు టూ వీలర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఆ డ్రైవర్ అక్కడ స్పాట్ డెడ్ అయ్యాడు. టూ వీలర్ కార్ కింద వెహికల్ బస్ కింద ట్రాప్ అయిపోయి కొంచెం ట్రాక్ చేయడం వల్ల మంటలు ఏర్పడి ఆ మంటల్లో ఇంతమంది కాలిపోవడం జరిగింది. మొత్తం 21 మంది సేవ్ అయ్యారని చెప్తున్నారు. ఇంకో 19 మంది చనిపోయిన వాళ్ళు అలాగే గాయపడిన వాళ్ళ వివరాలు తెలియాల్సి ఉంది. ఫెస్టివల్ సీజన్స్ లో ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ లో ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు. అంటే వారికి అన్ని క్లియరెన్స్ ఉండే పరిస్థితి ఉంటుంది. ప్రెసెంట్ డాక్యుమెంటరీ ప్రకారం అయితే అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయండి. వెహికల్ కి ఫిట్నెస్ సర్టిఫికేట్ కావచ్చు, పర్మిట్ కావచ్చు, ఇన్సూరెన్స్, ట్యాక్స్ అన్ని వ్యాలిడ్ లో ఉన్నాయి. అలాగే దీని సీటింగ్ 43 అయితే 40 మెంబర్స్ తో ట్రావెల్ అవుతుంది. బట్ ఇంకా పూర్తి వివరాలు, కారణాలు అనేది మనం విచారణ చేసిన తర్వాత. రవాణా అధికారిగా మీరు ఏం చెప్తారు? అంటే అతివేగమా లేకుంటే నిద్రమత్త, అంటే వారికి ఉన్నటువంటి ప్రెజర్ వల్లే వాళ్ళు టైం కవర్ చేయాలనేటటువంటి కోణంలో స్పీడ్ వెళ్ళడం వల్లే ఇలాంటివి జరుగుతుంది. అది ఇంకా పూర్తిగా విచారణ చేస్తే గానీ మనకు తెలీదు. ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ లో ప్యాసింజర్స్ ఆ టైంలో ఏం జరిగింది అనేది వాళ్ళతో మాట్లాడిన తర్వాతే పూర్తి కారణాలనే తెలియాల్సి వస్తుంది. ఆర్టీఓ అధికారులు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. ఏదైతే ఈ బస్సు వెళ్ళేటటువంటి సమయంలోనే ఆపోజిట్ ఏదైతే బైక్ వస్తూ ఉందో వచ్చే సమయంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుందంటూ కూడా చెప్పేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా జాతీయ రహదారి. ఈ జాతీయ రహదారి రెండు వైపులా ఉండే వన్ వే కంప్లీట్గా క్లోజ్ చేశారు. వన్ వే క్లోజ్ చేసి ఒక మార్గం గుండానే ఈ యొక్క వెహికల్స్ను పంపివేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు కిలోమీటర్ల మేర వెహికల్స్ కంట్రోల్ చేస్తూ రెండు వైపులా వచ్చే వెహికల్స్ను కూడా అధికారులు ఎప్పటికప్పుడు పంపివేస్తున్నటువంటి విజువల్ కూడా మనం చూస్తూ ఉన్నాం. వన్ వేలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన చోటు చేసుకున్న తర్వాత వన్ వే ద్వారా మాత్రమే ఈ యొక్క వెహికల్స్ను పంపివేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాం. అయితే ఆ యొక్క డేటా వచ్చిన తర్వాత ఎవరు ఏ సీట్లో ఉన్నారు, వారు ఎక్కడ బస్సులో ఎక్కడ స్టార్ట్ అయ్యారు, వారు ఎక్కడికి వెళ్తున్నారు అనేటటువంటి కోణంలో పూర్తిగా డేటా వచ్చిన తర్వాత ఇందులో ఇప్పటికే అధికారులకు కూడా కొంత క్లారిటీ కావాలి. దాదాపు 11 మంది ఇక్కడే బస్సులో సజీవ సంబంధించినటువంటి ఏజెన్సీ వారి నుండి డేటా వచ్చిన తర్వాతనే స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చేటటువంటి